జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 121. అమ్మ నామం. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వేచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. గీత 9వ అధ్యాయం 30, 31, 32 శ్లోకాలు. పార్థ, నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే పాపజన్ములు కానీ, స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ పరమశాంతి పదం పొందుతారు. ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్ర చిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది. అలాంటివాడు అచిరకాలంలోనే ధర్మాత్ముడై శాశ్వత శాంతి పొందుతాడు. కౌంతేయ, నా భక్తుడెప్పుడూ చెడిపోడని ఘంటాపథంగా శపథం చేసి మరీ చెప్పు. ఒకసారి ఒక సోదరుడు పాట పాడుతున్నాడు. పాడుతూనే ఉన్నాడు. అతని గుండె భగవంతుణ్ణి ఎలుగెత్తి పిలుస్తున్నది. అక్కడ కూర్చున్న అందరూ తన్మయులై అతన్ని అనుసరిస్తున్నారు. అమ్మ చివారన కుర్చీలో నుంచి లేచి నిల్చున్నది. రామకృష్ణ అన్నయ్య వెంటనే అమ్మ పాదాలకి పాదుకలు తొడిగాడు. ఒక కన్నీటి బిందువు రామకృష్ణ అన్నయ్య చేతిపై పడ్డది. తల పైకెత్తి అమ్మ ముఖంలోకి చూశాడు. అమ్మ చెరచెరా లోపలికి వెళ్ళింది, మళ్ళీ వస్తానని చెబుతూ. ఆ సంగీతంలోని మాధుర్యానికి అమ్మ వివసరాలయ్యిందా? ఆ సాహిత్యంలోని భావలహరిలో కరిగిపోయిందా? మరి అతడిలోని భక్త్యావేశానికి కరిగిపోయిందా? వీటిలో ఒకటి మాత్రమే కారణం కాకపోవచ్చు, అన్నీ కారణమే. అమ్మకు సంగీతం అంటే చాలా ఇష్టం. బాగా పాడేవాళ్ళంటే మరీ ఇష్టం. అందుకు ఎవరైనా బాగా పాడేవాళ్ళు కనిపిస్తే మళ్ళీ మళ్ళీ పాడించుకుంటుంది. అమ్మకు ఏ నామమన్నా ఇష్టమే. ఒకసారి ఒక భక్త బృందం అమ్మ వద్దకు వచ్చి అక్కడ అమ్మ నామమే చేయాలేమోనని అమ్మని అడిగారు. ఏ నామమైతే ఏమి నాన్న, మీకు ఇష్టమైన నామం చేసుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. నాకు అన్ని నామాలు ఒకటే. జయహో మాత అంటేనే అమ్మ, హరే హరే అంటే అమ్మ కాదు అని సమాధానం చెప్పిందమ్మ. అమ్మకు సంగీతం అంటే ఇష్టమే కాదు, అమ్మకు సంగీతం బాగా తెలుసును. అమ్మ బాగా పాడుతుంది, సంకీర్తన కూడా చేస్తుంది. అమ్మ పాటలు, భజనలు విని ఆనందించిన అదృష్టవంతులు మనలో ఎందరో ఉన్నారు. అమ్మ గానం ఎంతో మధురమైనది. సహజంగా మాట్లాడుతుంటేనే ఆ గొంతు నుండి అమృతపు బిందువులు చిందుతున్నట్లుగా ఉంటుంది. అమ్మ సాహిత్య ప్రియ, సంగీతలోల, ప్రశాంత హృదయ. కనుకనే ఎందరో కవులు, గాయకులు అయిన కళా తపస్సులు అమ్మ పాద సన్నిధికి వచ్చి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో ఏళ్లుగా తాము సాధించిన కళా సంపదను అమ్మకు నివేదన చేసుకునే సందర్భాలలో వారు పొందే అనుభవాలు, అనుభూతులు వింటుంటే ఆ సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత, రసస్వరూపిణి వారికి అమ్మలో సాక్షాత్కరిస్తుందా అనిపిస్తుంది. అమ్మ వద్దకు వచ్చే వారిలో అధిక భాగం అమ్మను సర్వదేవతా స్వరూపిణిగా, అందులోనూ ముఖ్యంగా రాజరాజేశ్వరి దేవిగా భావించి ఆరాధిస్తున్నారు. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అన్న మధుర నామం ప్రతి నోటి వెంట వెలువడుతూ ఆ వాతావరణాన్ని, ఆవరణాన్ని పవిత్రం చేస్తూ పులకింపచేస్తుంది. ప్రతి గుండెలోన ఆ నామం పునశ్చరణ అవుతూ శరీరంలోని అణువణువును చైతన్య తరంగితం చేస్తుంది. ఆ నామం ఎంతో శక్తివంతమైనది. ఆపదలలో ఉన్న అందరికీ ఎన్నో విధాలా సహాయపడింది. ఆర్తులెందరినో ఆదుకుని కాపాడింది. ఎందరికో శుభాలను, సుఖాలను ప్రసాదించింది, ప్రసాదిస్తున్నది, ప్రసాదిస్తుంది. ఆ నామం గాయత్రి, పాడిన వారిని కాపాడుతుంది. ఆ నామం మంత్రం, మననం చేసిన వారిని అనుగ్రహిస్తుంది. ఆ నామం సర్వవ్యాధి ప్రశమని, ఆ నామం అకాల మృత్యు నివారిణి, ఆ నామం పాపారణ్య దావానల, ఆ నామం భాగ్యాబ్ది చంద్రిక,
ఆ నామం అజ్ఞానాంధకార దీపిక. అందుకే అందరూ ఆ నామాన్ని ఆశ్రయిస్తున్నారు. విగ్రహం కానీ, రక్త మాంసాదులతోటి ఉన్న అర్చనామూర్తి కానీ అన్ని సమయాలలో కోరినంతనే అందుబాటులో ఉండకపోవచ్చును. నామానికైతే ఆ ఇబ్బంది లేదు. అందువల్లనే ఈ కాలానికి, ఈ జనానికి నామమే సులభ తరుణోపాయమని అందరి విశ్వాసం. మనం అమ్మ నుండి జపానికి అనుమతి పొందిన ఈ జయహోమాతా నామం 1958లో ఇమాం అనే ముస్లిం సోదరుడు రూపొందించటం అద్భుతమైన విశేషం. ఆ యువకుడే తర్వాత శ్యామని నామాంతరంతో పిలువబడుతున్నాడు. మొత్తం 21 అక్షరాలే ఉండటం విశేషం. గాయత్రి మంత్రంలో లాగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు మొత్తం 20. అయితే ఇక గాయత్రి మంత్రంలో చెప్పిన మనోబుద్ధి చిత్తాహంకారాలు 4 మనసనే 1గా అయిందేమో అనిపిస్తుంది. అందుకే ఈ మంత్రంలో మొత్తం 21 అక్షర సముదాయమై ప్రకాశిస్తున్నది. ఆ మంత్రంలో కూర్చబడిన నామాలలో కూడా మనకు అత్యద్భుతమైన ఒక అనుక్రమణిక, ఒక రమణీయకత ద్యోతకమవుతున్నాయి. మొదటి నామం మాత. మాత అంటే ఏ జీవికైనా శరీరాన్నిచ్చేది, దానికి ఆహార పానీయాలు అందించేది, అంటే శారీరక పోషణ చేసేది. ఎవరికైనా శరీరం లౌకిక ఆధ్యాత్మిక సోపానానికి సాధనం కనుక అందుకు ఆధారభూతమైన మాతకు ప్రథమ స్థానం లభించింది. రెండవ నామం అనసూయ. ఈ పేరుకు అర్థాన్ని అమ్మే వివరించింది. రాగద్వేషాలను రూపుమాపటమే అనసూయతత్వం. రాగద్వేషాసూయలను రూపుమాపితే కానీ మనసు పవిత్రం కాదు. అప్పుడు కానీ మంచికి నిజమైన పురోగతి లేదు. అందుకే అమ్మ అది తన తత్వంగా గౌరవించుకున్నది. మూడవ నామం రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి అంటే ఈ సర్వ ప్రపంచానికి అధికారిని అమ్మ అని సంభావించుకోవటం. ఈ నామంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక చివరి నామం పరాత్పరి. అంటే అన్నిటికీ పరమైనది, ఉత్కృష్టమైనది, ఇంతకంటే ఉత్తమమైనది లేదు అని. ఇది అమ్మ సర్వవ్యాపక శక్తిని సూచిస్తుంది. ఈ విధంగా సోపాన క్రమంలో 4 నామాలు చెప్పి ఆ అమ్మకు జయమవుగాక అంటున్నాం. ఇందులో ప్రార్థన ఉన్నది, ఆకాంక్ష ఉన్నది. అందుకే ఇవన్నీ కావాలంటే మనం అమ్మ నామ పారాయణ చేయాలి. అందరం చేస్తే, అనుక్షణం చేస్తే అమ్మ అహర్నిశము అంతటా సుప్రసన్నమై సాక్షాత్కరించదు. అమ్మ ఉంటే లేనిదేముంది? అప్పుడు ఈ లోకమే బృందావనం అయిపోదు. అంతటా పరమశాంతి ఆనందము వెల్లివిరియదు. ఈ నామ పారాయణమే అమ్మకు ఘన స్వాగతం, అమ్మకు ఆహ్వాన గీతం. అమ్మ నామం ఉద్భవించు సందర్భానికి ప్రత్యక్ష సాక్షి సోదరుడు శ్రీ మేళ్లచెరువు రామలింగేశ్వరరావు గారు. ఆయన 1958వ సంవత్సరంలో జులై మాసంలో అమ్మ సమక్షంలో కూర్చున్నాడట. మేళ్లచెరువు రామలింగేశ్వరరావు అన్నయ్య గారు చీరాలకు చెందిన అమ్మబిడ్డ. మొదటి రోజుల్లోనే బుద్ధిమంతుడు అన్నయ్య డాక్టర్ పోట్లూరు సుబ్బారావు గారితో వచ్చి అమ్మ దగ్గర జరిగిన ఎన్నో అనుభవాలకు, మహత్యాలకు ప్రత్యక్ష సాక్షి. ఆ సమయంలో గుంటూరుకు చెందిన పోలిశెట్టి కుమారస్వామి అన్నయ్య ఉన్నాడట. కుమారస్వామి అన్నయ్య అకుంఠిత అమ్మ భక్తుడు. ఒకసారి అమ్మ సమకాలీన ఒక స్వామీజీ పేరు ప్రస్తావించి, నాన్న, నువ్వు ఆ స్వామీజీని చూసావా అని అడిగింది. వెంటనే కుమారస్వామి అన్నయ్య అన్నాడు, 16 అణాల రూపాయి బిళ్ళ దొరికిన తర్వాత కాణీ గురించి ఎవరు పట్టించుకుంటారు అని. అమ్మ 16 అణాల పూర్తిస్థాయి దేవతగా అతని సంభావనకు అక్కడే ఉన్న సోదర సోదరీమణులందరూ సంతోషంతో చప్పట్లు తెరిచారట. అంతటి చరితార్థుడు కుమారస్వామి అన్నయ్య. అంతేనా? కాదు కాదు, ముందున్నది ఆయన చారిత్రక ప్రాధాన్యత. ఆ రోజు అమ్మను గుంటూరులో తన గృహంలో జరిగే తొలి ఏకాదశి అంటే 1958వ సంవత్సరం జూలై 12వ తేదీన సంకీర్తనం కార్యక్రమానికి రావాల్సిందిగా కోరాడు. అమ్మ అంగీకరించలేదు. అన్నయ్య పదే పదే అర్థించాడు. బిడ్డ విన్నపం సవరణతో అంగీకరించింది. తన తరపున తన ప్రతినిధులు వస్తారని అభయమిచ్చింది. ఆ ప్రతినిధులతో మరో 2 సోదరులతో పాటు రామలింగేశ్వరరావు అన్నయ్య కూడా ఉన్నాడు. రామలింగేశ్వరరావు అన్నయ్య అమ్మ సమక్షంలో గడిపే అవకాశం పోతుందనే భావనతో అయిష్టంగా అంగీకరించాడు. కానీ
ఒక చారిత్రక ఘట్టానికి తాను సాక్షిభూతుడు కాబోతున్నాడని తనకేం తెలుసు? గుంటూరు కుమారస్వామి అన్న ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక ముస్లిం యువకుడు ఇమాం అనే పేరు కలవాడు వీరి ఆతిథ్య వ్యవహారాలు చూశాడు. అతను అంతకుముందే జిల్లెళ్ళముడి వారికి సుపరిచితుడే. అతను ముస్లిం బిడ్డ కానీ కుమారస్వామి అన్నయ్య అతన్ని చేరదీసి పెంచాడు. శ్యామ్ అని నామాంతరం కూడా ఏర్పాటు చేశాడు. అతనిని హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతుణ్ణి చేశాడు. అతను వీరికి అతిథి సత్కారాలు చేసిన తర్వాత తాను స్నానం చేయటానికి స్నానాల గదిలోకి వెళ్ళాడు. వెళ్ళిన కొద్దిసేపటికే ఇమాం పెద్దగా రాగం తీసుకుంటూ బయటకు వచ్చాడు. తాను అమ్మ నామాన్ని రూపొందించానని అక్కడి అమ్మ బిడ్డలందరికీ రకరకాల రాగాల్లో ఆలపించి వినిపించాడు. ఆర్కిమెడిస్ ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఆయన స్నానానికి వెళ్ళి స్నానతొట్టిలోకి అడుగుపెట్టిన తర్వాత నీటి మట్టం పెరగడం గమనించాడు. ఆ తర్వాత అతను అకస్మాత్తుగా స్థానభ్రంశం చేయబడిన నీటి పరిమాణం అతను మునిగిన తన శరీరంలోని భాగపు పరిమాణానికి సమానంగా ఉంటుందని అర్థం చేసుకున్నాడు. ఈ సంబంధాన్ని ఆర్కిమెడిస్ సూత్రం అని పిలుస్తారు. ఇది ఒక ద్రవంలో క్రమరహిత వస్తువుల పరిమాణాన్ని ఖచ్చితత్వంతో కొలవవచ్చని అతను గ్రహించాడు. ఇది గతంలో పరిష్కరించలేని సమస్య. అతను తన ఆవిష్కరణను అందరితో పంచుకోవడానికి తన స్నానపు తొట్టె నుండి దూకి వీధుల్లో నగ్నంగా యురేకా యురేకా నరుస్తూ పరిగెత్తాడు. ఇమాం అమ్మ నామం రూపొందించి రాగం కట్టి సరిగ్గా ఆర్కిమెడిస్ భావస్థితిని అనుభవించి స్నానాల గది నుండి బయటకు వచ్చి గొంతెత్తి అమ్మ నామం చేస్తూ నాట్యం చేశాడు. తదనంతరం జిల్లెళ్ళముడిలో అమ్మ ఈ నామానికి ఆమోదముద్ర వేసింది. ఈ నామమంత్రం జయహోమాత గురించి సోదరుడు ఇమాం అంటే శ్యామ్ ఇలా ప్రవచించారు. ఇందులో నా ప్రయోజనమేమీ లేదు. ఇది నాకు అమ్మ వినిపించిన నామం అని. అమ్మ నామం మనలను తరింపచేస్తున్నది. అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమ్మను అష్టోత్తర శతకోటి జయహోమాత నామం అమ్మ పాద పద్మాలకు సమర్పించాలనే ఆశయంతో సోదరలోకం ముందుకు పోతున్నది. ఈ పుణ్యంలో మనందరితో పాటు నామరూపకల్పనలో పాలు పంచుకున్న శ్రీయుతులు సోదరులు ఇమాం, అతనిని లోకానికి సమర్థుడిగా అందించిన కుమారస్వామన్నయ్య, ఆ సంఘటనకు సాక్షిభూతులుగా ఉండటమే కాక లోకానికి వెల్లడించిన రామలింగేశ్వరరావు అన్నయ్య, ఇమాం జననీ జనకులు అజ్ఞాత వ్యక్తులైనా సరే అందరూ చరితార్థులే, అందరూ ధన్యులే. కొందరు పురాణ పురుషులు, కొన్ని కావ్య పాత్రలు వాటి కార్యనిర్వహణకు మాత్రమే పరిమితమవుతాయి. తర్వాత అంత ప్రాధాన్యత ఉండదు. పురాణాలలో అగస్త్య భ్రాత కావ్యాలలో నిగమ శర్మ, అక్క అలాంటి ఉదంతాలే. అమ్మ చరిత్రలో సోదరులు రహీ, ఇమాం అలాంటి పాత్రలే. కార్య ప్రాధాన్యతే, వ్యక్తి ప్రాధాన్యత కాదు. ఈనాటి నామయజ్ఞం నిర్వహించే అవకాశం సోదరుడు మేళ్లచెరువు సాయిబాబా అన్నయ్యకు రావడం అమ్మ రామలింగేశ్వరరావు అన్నయ్యకి ఇచ్చిన వరమే, కరుణా కటాక్షమే. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 జయ హో మాతా.